హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా చిన్న సినిమాగా వచ్చి భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంటుంది హనుమాన్. అయితే దీనికి ఎంత బడ్జెట్ పెట్టారు, ఇప్పటి వరకు ఎంత వసూలు కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత వరకు కలెక్షన్స్ తీసుకురావచ్చు అనే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హనుమాన్ సినిమాకి ఇప్పటి వరకు గ్రాస్ వసూలు ఎంత ఉందండి? నిన్నటి వరకు అయితే 150 కోట్లు 143 కోట్లు అని గ్రాస్ అంటున్నారు. అయితే నెట్ రూపంలోకి వచ్చేసరికి 99 కోట్లు అని లెక్క చెప్తున్నారు. 99 కోట్లు అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా ఖర్చు అయిన ఖర్చు 17 కోట్లే. 17 కోట్లు అయిందంటే 25 కోట్లు బిజినెస్ జరిగిందంటే బ్రేక్ ఈవెన్ 25 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. కానీ అట్లాంటిది దగ్గర 99-100 కోట్లు వచ్చిందంటే సినిమాకి మరి ఏ రేంజ్ హిట్ అది. అందుకని ట్రిపుల్ బ్లాక్ బస్టర్గా ఆ సినిమాకి ఆ పేరైతే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రోజుకి సినిమా కలెక్షన్ సాధారణంగా తగ్గుతాయి రిలీజ్ అయినప్పటి నుంచి. కానీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి రోజు కలెక్షన్ పెరుగుతూ వచ్చినాయి. అదొక ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే నిన్నటి వరకు కూడా రోజుకి 9 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలైనవి. రోజుకి 9 కోట్లు 9 కోట్లు నెట్ కలెక్షన్స్. ఇవాళ శనివారం ఆదివారం మరి ఇవాళ 15 కోట్లు, రేపు 15 కోట్లు కూడా రావచ్చు. అసలు శనివారం ఆదివారం కాబట్టి ఇప్పటికి కూడా టికెట్స్ కూడా దొరకట్లేదు అంటున్నారు. కాబట్టి ఇది 150 కోట్లతో ఆగదు అని తేలిపోయింది. ఎందుకంటే రేపు అయోధ్య ఇది ఉంది కాబట్టి ఇవాళ శనివారం, రేపు ఆదివారం కాబట్టి పూర్తి స్థాయిలో టికెట్లు తెగుతున్నాయి. కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు ఇది సోమవారం నాటికే 200 కోట్ల గ్రాస్ దాటిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా కూడా ఇది టాప్ 10 ప్లేస్లోకి వచ్చేసింది. ఎందుకంటే బాహుబలి పేరుతో హైయెస్ట్ రికార్డు ఉంది. ఆ 10వ ప్లేస్లోనూ ఈ హనుమాన్ ఉంది ఇప్పటికీ ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా. ఎందుకంటే బాహుబలి, RRR, KGF ఇట్లా కొన్ని ఉంటాయి కదా. ఆ సినిమాల వరుసలోకి వచ్చేసరికి ఇది 4 కోట్ల వసూలు చేసి 10వ ప్లేస్లో ఉంది. 56 కోట్లతోనేమో బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది. కాబట్టి ఇక్కడ తాగుతుందా మళ్ళీ అది కూడా దానికి డామినేట్ చేసే అవకాశాలు ఉంది. మిగతా సినిమాలను దాటుకుంటూ ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ రేపు వసూలే మొత్తం ఎంత అనే దాని మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రిపోర్ట్లు సోమవారానికల్లా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ నెంబర్ ఏదైతే ఉందో ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనేనా లేకపోతే ఓవరాల్ ఇండియా? ఓవరాల్గా గ్రాస్ కలెక్షన్స్ అంటే మనం ఓవరాల్గా చూస్తాం కాబట్టి ఓవరాల్ కలెక్షన్స్ అంటే US కలెక్షన్స్ అయితే నేను చెప్పే టాప్ 10లో ఉందనేది. ఎందుకంటే ఆ 10 సినిమాల్లోకి రావటం అనేది గ్రేట్. అసలు ఒక చిన్న హీరో సినిమా కేవలం 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు తేజ సజ్జా ఈ సినిమాకి తీసుకుంటే. మరి ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు 200 కోట్లు పెట్టుబడి పెట్టి 200 కోట్లు 250 కోట్లు వసూలు చేయడానికి గొప్ప విషయం కాదు కదా. ఇక్కడ ఏంటంటే పెట్టుబడి తక్కువ. పెట్టుబడి ఎంత ఉంది దీనికి? దీన్ని 17 కోట్లు పెట్టుబడి పెట్టారు. 17 కోట్లు 20 కోట్లు లోపే ఉంది దీని బడ్జెట్. అలాంటి సినిమాకి నెట్ అంటే అన్నీ పోగా వచ్చే డబ్బులు నెట్ కలెక్షన్ అంటాం మనం. అది 100 కోట్లు నిన్నటికే చేరిపోయిందని చెప్తున్నారు. 100 కోట్లు వచ్చిందంటే 3 రెట్లు ఎక్కువ వచ్చింది. అంటే బ్లాక్ బస్టర్ కానీ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. రేపు చూస్తే ఇంకా పెరిగిపోద్ది ఇది. ఇవాళ రేపట్లో ఈ కలెక్షన్ ఎంత వసూలు అవుతుంది? సండే రేపు సండే కాబట్టి రేపు కూడా పూర్తి స్థాయిలో టికెట్లు దిగుతున్నాయి. అలాగే సోమవారం నుంచి కూడా అయోధ్య షో ఉంది కాబట్టి ఇక మరి వచ్చే వారం కూడా దీని హవా అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇది దగ్గరగా ఒక 500 కోట్ల దాకా వెళ్ళిపోతుందేమో అని అంచనా వేస్తున్నారు. అట్లా వేస్తే మాత్రం చాలా పెద్ద హిట్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు 500 కోట్లు కనుక వసూలు చేస్తే బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేస్తుందా? అంటే ఓవర్సీస్ పరంగా చూసుకుంటే 500 కోట్లు అంటే బాహుబలి రికార్డ్ కలెక్షన్ టోటల్ కలెక్షన్ 1600 కోట్లు ఉంది. బాహుబలి 2కి 1600 కోట్లు గ్రాస్ ఉంది. అది సాధ్యం కాదు. మన పఠాను 1000 కోట్లు వసూలు చేసింది, జవాన్ కూడా 1000 కోట్ల దగ్గర వసూలు చేసింది. ఆ రేంజ్కి వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే అది ఇండియా వైడ్గాను వరల్డ్ వైడ్గా చూసుకుంటే పఠానికి జవాన్కి స్టార్డమ్ కదా అది. దాని బడ్జెట్ వేరు, దీని బడ్జెట్ వేరు. ఒక చిన్న సినిమా ఈ స్థాయికి రావటమే చాలా గొప్ప విషయం. అది జై హనుమాన్ వచ్చేసరికి వాళ్ళు రేపు ఆ జై హనుమాన్కి అవసరమైతే 50 కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే పెద్ద హీరోతో ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ సినిమాని మనం అప్పుడు తర్వాత చర్చించుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు సీక్వెల్ అన్నప్పుడు ఇది తేజ సజ్జన్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ పాత్రని నేను అనుకోవడం ఇక్కడ తాపేస్తారు. హనుమంతుడి మీదే ఫోకస్ పెడతారు కదా. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎండింగ్కి వచ్చేసరికి హనుమంతుడిని చూపించారు కాబట్టి హనుమంతుడి మీద కథ రన్ అవుతుంది. అప్పుడు హనుమంతుడు రాముడికి ఏం మాట ఇచ్చాడు అనే దాని మీద ఉంటుంది కాబట్టి రాముడి పాత్ర కూడా ఉంటుంది అనుకోవాలి. కాబట్టి అక్కడికి వచ్చేసరికి కథ మారిపోతుంది. అప్పుడు తేజ సజ్జా పాత్ర ఏంటి, అక్కడ సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంద్రుడి వజ్రాయుధం వచ్చి గాయపరిస్తే వచ్చే రక్త బిందువు నుంచి వచ్చిన మణి తయారైంది అని చూపించాడు. కాబట్టి కొంత పవర్సే చూపించారు. ఇక్కడ సూపర్ పవర్స్ చూపించాలి కానీ మరో సూపర్ హీరో తయారు చేయాలి కాబట్టి హనుమంతుని దింపేస్తారు ఖచ్చితంగా.
వాడు 12 మంది సూపర్ హీరోలతో సినిమాలు చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు జై హనుమాన్ కూడా ఈ సూపర్ హీరోస్లో ఒక భాగమా? ఆయన సూపర్ హీరోస్ అని చెప్తున్నాడు కాబట్టి అందులో భాగంగా జై హనుమాన్ సినిమా. నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవి గారు హనుమంతుడి పాత్ర చేయొచ్చు అనేది నా అంచనా. రాముడి పాత్ర ఎవరు చేస్తారో తెలియదు. అలాగే ఒక పెద్ద విలను బాలీవుడ్ నుంచి వచ్చే అతను విలన్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్యాడింగ్ అంతా మారిపోతుంది. సినిమా మీద నమ్మకం వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు, బాలీవుడ్ వాళ్ళకి ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి జై హనుమాన్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు అధీరా సినిమా ఉంది, అది మన దివి దానయ్య గారి అబ్బాయి దాసరి కిరణ్ హీరోగా అధీరా సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే వచ్చిన సినిమా. అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది, త్వరలో అయిపోవచ్చింది. అది దాని వెంటనే జై హనుమాన్ స్టార్ట్ చేస్తారు. సూపర్ హీరోస్ అంటే మోస్ట్లీ పురాణాలు ఉన్న వాళ్ళనే తీసుకొచ్చే అవకాశం ఉంది. మార్వెల్ వాళ్ళు ఏంటంటే కల్పిత పాత్రలు పెట్టేవాళ్ళు, మనకేంటంటే పురాణాలు ఉన్నాయి కాబట్టి అందులోంచి తీసుకొస్తారు. ఇప్పుడు దీంట్లో సప్త చిరంజీవులని మనకు ఉంటుంది. ఇప్పుడు అశ్వత్థామ ఒకళ్ళు, ఆంజనేయుడు ఒకడు, ఇట్లా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వ్యాసుడు ఒకడు, ఇట్లా కొంతమంది ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మరణం లేదు, చిరంజీవులుగా ఉంటారని ఉంటారు. వాటిలోంచి తీసుకోవచ్చు, మన పురాణాలు బేస్ చేసుకుని భీముని తీసుకురావచ్చు, లేదా ఎవరిని తీసుకురావచ్చు. మరి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయన మైండ్లో ఎవరుందో మాకు తెలియదు. ప్రస్తుతం అయితే వేరే హనుమంతుడు అయితే రాబోతున్నాడు. ఓకే, సో ఇదండి ఇప్పటి వరకు అయితే హనుమాన్ అయితే వసూలు పరంగా అయితే బ్రేక్ చేసేసింది చాలా వరకు. ఇప్పుడున్న సినిమాలన్నింటినీ కూడా గుంటూరు కారంని కానీ, లేదంటే నా సామిరంగ కానీ, వెంకటేష్ సినిమా కానీ అన్నీ కూడా పోయి ఇప్పుడు చిన్న సినిమానే మంచి వసూలను అయితే కలెక్ట్ చేస్తుంది. ఇది ఇక్కడితో కాకుండా రాబోయే రోజుల్లో కూడా చాలా కలెక్షన్లు అయితే తెచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. థ్యాంక్ యూ.